ఆ సోలో వీడియో మీద ఎవరెవరు కామెంట్ చేసిరని చెప్పేసి ఇప్పుడు చూసి అవే కామెంట్లు అయితే రీడ్ చేయడానికి ట్రై చేస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మన ఛానల్లో మీరు ఒక సోలో వీడియో అయితే చూసే ఉంటారు. అదేంటంటే ఒక రాత్రి మొత్తం నేను వాటర్ పైన అయితే స్పెండ్ చేశానన్నమాట. ఆ వీడియో ఏ విధంగా వచ్చింది, నేను ఏ విధంగా సర్వైవ్ అయ్యానని చెప్పేసి ఆ వీడియోలో మీరు అయితే చూశారు. అంతేకాకుండా ఆ వీడియో పైన నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం కూడా ఇంకా మన సోలో క్యాంపింగ్స్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే చేశారు కదా. అందుకే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను సోలోగా గడపబోతున్న ఒక కొండ పైన రాత్రి మొత్తం నేను ఒక్కనే ఉండబోతున్నా. చూద్దాం అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతా అని చెప్పేసి. ఎంతైనా టీం ఉన్నదానికి ఒక్కరు ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. వచ్చేసి నేను లాస్ట్ టైం వాటర్లోనే ఎక్స్పీరియన్స్ అయినా, సేమ్ ఎక్స్పీరియన్స్ కొండపైన కూడా ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఈరోజు అయితే నేను ట్రై చేయబోతున్నా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓ పని చేయరు, మీరు ఇద్దరు ఎన్ని ఉంటారు, నేను పోతున్నా. పోయేటప్పుడు గ్యారేజ్ తాళం వేసుకుంటే వర్రిగా ఆల్రెడీ విరిగినాయరా అన్ని, కానీ ఒక్కనే పోతున్నా. ఫస్ట్ టైం ఎట్టుడో చూడాలి. బాయ్ 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 బాయ్. సో ఫైనల్గా కొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, కొండ అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీని పైకి ఎక్కడ మనకు ఛాలెంజింగ్ పార్ట్. ఆ చెట్లకి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ప్లస్ నా దగ్గర మీరు సామాన్ చూడొచ్చు. ఈ కొండ పైన గడపడానికి ఇంత సామాన్ అయితే నాకు అవసరమైంది. ఇప్పుడు ఇవే కాకుండా మన కెమెరాను కూడా జబ్బ మీద పెట్టుకొని పోవాలి, షార్ట్స్ తీసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టైం ఇక్కడ కెమెరా సెల్ఫీ స్టిక్ లెక్క పెట్టుకుని అయితే పోతున్నా. కార్ లాక్ వేసేసిన ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఈ షార్ట్ తీస్తుంది కెమెరాలో. మన స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ పైన మన కెమెరా పెట్టి తీసుకొని అయితే పోతున్నా. అబ్బో చాలా బరువు ఉంది. ప్లస్ ఈ సామాన్ ఒకటి. ఇది ఎట్లుందో ట్రై చేసి చెప్పండి గైస్. అంటే నార్మల్గా మనం ఫోన్లో సెల్ఫీ స్టిక్ లెక్క పెట్టుకొని లేకపోతే గోప్రోలో పెట్టుకొని తీస్తాం కదా, ఈ కెమెరాను పెట్టుకొని తీస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగా షేక్ అవుతుందా, ఫుటేజ్ ఎట్లుందో కామెంట్ చేయర్రి. నెక్స్ట్ టైం సోలో క్యాంపింగ్ చేసినప్పుడు ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటాను నేను. మనం ఇంతమంది కొండపైనకి వచ్చినప్పుడు పైన దేవుని కూడా ఉంటుందని చెప్పినా కదా, అక్కడికైతే వచ్చేసినాం. జై మల్లన్న స్వామి. ఈ వీడియో మంచిగా అయిపోయి సేఫ్గా నేను పోయేటట్టు చూడు. సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయ్యే లోపల ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి కొండపైన. ఇక్కడ దాకా అయితే బాగానే వచ్చేసినా, కానీ ఇప్పుడు అసలైన ఛాలెంజింగ్ పార్ట్ అయితే ఉందన్నమాట. అక్కడ మీరు చూడొచ్చు, ఒక బండి ఉంది కదా, ఆ బండ మీకెళ్ళి పైకి ఎక్కితే మనం కొండపైకి అయితే పోగలుగుతాం. నేను తీసుకొచ్చిన సామాన్ అయితే ఇక్కడ పెట్టినా. ఇప్పుడు అసలు ఇక్కడ పాజిబుల్ అవుతుందా కాదు చూద్దాం. అక్కడ నుంచి ముందు నుంచి ఎక్కచ్చు, కానీ అక్కడ మొత్తం షీదు ఉంది. అక్కడ నుంచి ఎక్కాలంటే ఆ షీదులకి వెళ్ళి పోవాలి, మొత్తం కోతాయి. ఒకవేళ ఇక్కడ నుంచి పాజిబుల్ కాకపోతే అడికే పోనీకి ట్రై చేస్తా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మీకు ఆ ఫుటేజ్ కావాలి కాబట్టి ఫస్ట్ కెమెరా అయితే ఇక్కడ సెట్ చేస్తా. ఓ ఇక్కడ అనుకున్నంత ఈజీగా లేదు, చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎక్కియాల, ప్లేస్ మళ్ళీ కెమెరా రిటర్న్ తీసుకొని రావాలి నేను. కొద్దిసేపు అయితే ఆగిన, బ్రేక్ తీసుకున్నా. ఇంతకుముందు అక్కడ స్టెప్ నేను చెప్పినా కదా, అక్కడ మీరు చూసిరు కావచ్చు, అక్కడ ఎక్కడానికి సాల్ అయింది. ఒక 10 సార్లు దండలాడితే ఎక్కగలిగాను నేను. టీం ఉన్నప్పుడు అయితే ఏం కాదు, నార్మల్గా సామాన్ అందించుకొని చేతులు అందించుకుంటూ తీసుకుంటాం కదా. సోలో ఉండే వరకల్లా ఇటువంటి కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యే థింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సోలోకి వచ్చినట్టు అయితే ఎట్లుంటుంది అని చెప్పేసి. టీం ఉన్నప్పుడు అంతగానో ఏర్పడదు. ఇప్పుడు నేను ఇక్కడ 2 వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, అదే టీం ఉన్నట్టయితే పెద్ద క్యాన్ తీసుకొని రావచ్చు.
సో ఇప్పుడే మనం ఒక సగం ఏరియాకి అయితే వచ్చేసినాం అనమాట కొండపైకి. ఇంకా సగం అయితే మనం వెళ్ళాలి, అక్కడ పైన బండలు ఉంటాయి, అడిదికి అయితే వెళ్దాం. సన్సెట్ అవుతుంది ఇక, సన్సెట్ అయ్యే లోపల మనం అక్కడికి పోయి ఒక ఏరియాని అయితే సెట్ చేసుకోవాలి. వెళ్దాం ఇక. సో మన పైనకి వచ్చేసే వరకే సన్సెట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు ఒక మంచి వ్యూ చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు కూడా రెడ్గా ఉంది, అది మీకు చూపిస్తా. అలాగే మనం అక్కడ మధ్యలో ఆగి వాటర్ తాగినాం కదా, అప్పుడు ఎండ కొద్ది వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ టైం మనం పైనకి వచ్చి ఉంటే కరెక్ట్ వ్యూ అయితే కనిపిస్తుండే. సో ఇక్కడైతే సామాన్ ఇక్కడ పెట్టేసుకున్న ప్రజెంట్. ఇప్పుడు మనం ఉండబోయే ఏరియా అసలు బ్యాక్గ్రౌండ్లో ఎట్లుందని చెప్పేసి మీకు ఒకసారి చూపిస్తా ఆగండి. ఇప్పుడు మనం ఉండబోయే ఏరియా వచ్చేసి ఇది. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. అలాగే ఇక్కడ నుంచి కనుక మనం వ్యూ చూసాం అనుకోండి, మొత్తం పొలాలు అవి ఇవి భలే కనబడుతున్నాయి. ఇగో ఇటు సైడ్ వచ్చినట్టయితే ఒక గుట్టు ఉంది, ఇటు దిక్కు వేరే గుట్టు ఉంది, మీరు చూడొచ్చు. అటు దిక్కు మొత్తం పందులు ఉంటాయని చెప్పేసి అంటారు. ఒకవేళ అవి కనుక వచ్చినాయి అనుకోండి, ఈరోజు నేను ఒక్కనే ఉన్నా, మొత్తం వేసేస్తాయి కావచ్చు. అలాగే ఇటు సైడ్ చూసినట్టయితే మొత్తం పంట పొలాలు. మన సన్సెట్ వచ్చేసి ఇటు సైడ్ అయిందన్నమాట. ఇక్కడ నుంచి మన వర్క్షాప్ వచ్చేసి ఆడు ఉంటుంది. మీకు డ్రోన్ ఎప్పుడైనా పంపించి చూపిస్తా, ఒకవేళ ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే. నైట్ టైం డ్రోన్ పంపిద్దాం ఒకవేళ. ఇదికి వచ్చేసి మా విలేజ్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మన సామాన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫటాఫట్ టెంట్ అయితే వేసుకుందాం ఈ ఏరియాలో. ఒకసారి టెంట్ వేసుకున్నాం అనుకోండి, మనకి మొత్తం టెన్షన్ ఉండదు. ఇక టెంట్ వేసుకొని అలాగే మనం సోలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మంటకు కొద్దిగా కట్టెలు కూడా తెచ్చుకోవాలి. ఇప్పటికైతే అంతా బాగానే ఉంది. చీకటి అయిన తర్వాత చూడాలి ఎట్లుంటుంది ఇక. టెంట్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక మెల్లమెల్ల చీకటి అయిపోతుంది. అటు సైడ్ సన్సెట్ అయిపోయింది, కానీ కొద్ది ఆకాశం మెర్రగా కనబడుతుంది. దాన్ని చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే, మన లెవెల్ లేరు, ఒక్కనే ఉన్నా కాబట్టి మన టీంలో ఎప్పుడో ఒకసారి 100కో 1 ఒకసారి ఛాయ్ కానీ కాఫీ కానీ అసలు అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకైనా మంచిది, పోతున్నా కదా కొద్దిగా బూస్టప్ లెక్క ఉంటుందని చెప్పేసి వెరైటీగా కాఫీ అయితే తెచ్చుకున్నా, పాల ప్యాకెట్ కూడా తెచ్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాయ్తో అయితే మొదలు పెడదాం. కొద్దిగా ఛాయ్ తాగి ఫ్రెష్ అయిపోయినామంటే నిమ్మలం అవుతుంది. ఆ తర్వాత కొద్దిగా అటు ఇటు మూమెంట్ ఇచ్చేసి కట్టెలు అయితే తెచ్చుకుందాం. ఇప్పుడైతే ఎటు మూమెంట్ ఇవ్వదలుచుకోలేదు, కొద్దిసేపు బ్రేక్ తీసుకుంటాం. మీదకి వచ్చేవరకే సాల్సాలు అయింది, ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ అయితే చేస్తాం. ఈ పొయ్యి మన దగ్గర ఎప్పటి నుంచో ఉండే, కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే క్యాన్లో చిన్న సైజు బుక్ చేసినాం. ఇది పెద్ద సైజు ఉంటాయి, కొంచెం ఇంత సైజు ఉంటాయి. ఇది చిన్నగా అయ్యే వరకు ఏం చేస్తుందంటే ఇలా పెట్టే వరకు సరిగా వాడతలేవు, ప్రతిసారి అట్టముక్క యూజ్ చేసి అవుతుంది. ఇది ఇలా పెట్టేటప్పుడే గ్యాస్ లీక్ అయ్యి చాలా వరకు అట్నే వేస్ట్ అయిపోతుంది. సో ఇక ప్రతిసారి అట్టముక్క లేకపోతే కష్టమే దీన్ని ఫిడ్ చేసుడు. కాఫీ వచ్చేసి నేను అనుకున్న దానికంటే చాలా బాగా అయింది. సేమ్ ఈ కాఫీ సన్సెట్ టైంలో తాగుదామని చెప్పేసి ఎస్పెషల్గా తెచ్చుకున్నాను నేను. కాకపోతే సన్సెట్ అయిపోయింది, తర్వాత అక్కడ రెడ్ కలర్ ఉంటుంది కదా స్కైలో, అది ఉన్నప్పుడు తాగుదాం అనుకున్నా. సో మన పాలు మరిగే వరకు కొద్దిగా లేట్ అయిపోయింది, 2 సార్లు మిస్ అయిపోయినా. నా టైం ప్రిడిక్షన్ వచ్చేసి తప్పు అయిపోయింది. నేను ఇంకొంచెం ముందుగా వెళ్ళలేదు ఉండే క్యాంపింగ్కి, ఇక్కడికి వచ్చే ముందు. ఏదేమైనా జనాలకి దూరంగా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది.
వర్క్ టెన్షన్స్ కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, మన డైలీ లైఫ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం పక్కన పెట్టేసి ఎక్కడికో ఒక దగ్గరికి ఇట్లా ఒంటరిగా వచ్చేసి ఇక్కడ ఉన్నట్టయితే ఏదో తెలియని ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఈ కొండపైన ఉన్న ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఏ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఎటువంటి మనుషుల సౌండ్ కావచ్చు, ఏది లేదు. ఏం కొడుతున్నా గడిచాడు ఒక కుక్క కొడుతుంది, ఇడికి ఇవ్వరు దాకా 2-3 పిట్టలు కొడుతుండే, చిన్న చిన్న కీటకాలు రే సౌండ్ అయితే నాకు అది వినబడుతుంది. చల్లని గాలి నాకు తాకుతూ ఉంటే, ఈ వేడి వేడి కాఫీ తాగుతూ ఉంటే నేను మీకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేను, ఆ విధంగా అయితే ఉందన్నమాట. సేమ్ నేను లాస్ట్ టైం బోట్లో ఒంటరిగా నేను ఎక్స్పీరియన్స్ అయినా కదా, అప్పుడు నేను కూడా మీకు చూపించిన ఎర్లీ మార్నింగ్ టైంలో మనకు మార్నింగ్ నేను లేవగానే పిట్టల సౌండ్ అది వచ్చింది, డిఫరెంట్గా ఉందని చెప్పినా కదా, సేమ్ ఆల్మోస్ట్ అదే ఫీల్ అయితే వస్తుంది నాకు. ఈ సోలో వీడియోస్ పుణ్యమా అని చెప్పేసి ఒక వారానికి ఒకసారో 15 డేస్కి ఒకసారో ఈ విధంగా పీస్ ఆఫ్ మైండ్ అంటే నార్మల్గా ఈ విధంగా ప్రశాంతంగా గడిపే ఛాన్స్ అయితే నాకు దొరుకుతుంది. మీ సపోర్ట్ కనుక వచ్చినట్టయితే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఇటువంటి సోలో వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు కూడా నాకు కొద్దిగా టైం ఇచ్చుకున్నట్టు ఉంటుంది, కొంచెం నేచర్ తోటి కొద్దిగా కనెక్ట్ అయినట్టు కూడా ఉంటుంది. ఈ సోలో వీడియోస్ పైన కంపల్సరీగా సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. నెక్స్ట్ టైం ఇంకా వేరే ప్లేస్ ఎక్కడైనా వీడియో తీసి అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అయితే ట్రై చేద్దాం. సో నాకు భయం అయితే ఏమనిపిస్తలేదు, ఎందుకంటే ఇక్కడనే టెంపుల్ ఉంది, దేవుని కూడా ఉంటుంది, నాకు అట్లా భయం అనిపిస్తలేదు. సో చూద్దాం నైట్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. టెంట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఓకే, పాములతో తెల్లతోడు అయితే ప్రాబ్లం ఉండదు. ఏమొచ్చినా గాడి పందులు గవిగా గురించే, వాటి కోసం ఒక చిన్న మంట పెట్టుకున్నామంటే మంటకు అంతగానం రావు దగ్గరికి. సో లాస్ట్ టైం లాగానే ఈ వీడియోలో కూడా ఒకసారి కామెంట్స్ అవుతా ముందు. సో వీడియోలో కనెక్ట్ అయి ఉండండి. ఇప్పటి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్. నేను అక్కడ సైడ్ కూర్చొని కాఫీ తాగుతున్నా, ఇది వెరైటీ పురుగు కనబడ్డది, 2 వచ్చినాయి, ఇది ఒకటి ఉంది, గట్ సైడ్ ఒకటి ఉంది. సో ఇవి ఏంటి ఎవరైనా తెలిసినట్టయితే కామెంట్ చేయరు, వీళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏం కదా అని చెప్పేసి. నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా ఎదురు ఇవ్వు, నేను ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం చూస్తున్నా. మనకు ఆ మధ్యలో కొండి పురుగు అని చెప్పేసి ఫేమస్ అయింది కదా, కొద్దిగా దాని లెక్కనే కొడుతుంది. ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి కాదు, చూద్దాం. దాని మూతి, దాని బాడీ, దాని కాళ్ళు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఈ నైట్ ఏమేమి చూడడానికి కనబడతాయో. సో ఇప్పుడు వచ్చేసి నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా కదా, మనకు కట్టెలు కావాలని చెప్పేసి. నేను మ్యాక్సిమం కెమెరాలోనే ఫుటేజ్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నా, అందుకే మీకు ఎటువంటి ఒక షాట్ అయితే చూడడానికి అనిపిస్తుంది. అప్పుడు నేను స్టార్టింగ్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు స్టాండ్ మీద పెట్టుకున్నా కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు పట్టుకున్నా. చాలా వెయిట్ ఉంది, దీన్ని అక్కడక్కడ పెట్టుకుంటేనే క్లిప్స్ అయితే తీసుకోవాలి, ఇట్లా తప్పేటట్లేదు. ఇప్పుడు నేను ఉన్న దగ్గరికి మీరు చూడొచ్చు ఎట్లుందో బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మన టెంట్ అయితే ఉందన్నమాట. టెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బండలు అవి ఉన్నాయి, మొత్తం కొద్దిగా భయానకంగా ఉంది ఈ బండలు చూస్తుంటే. ఇది బండలు అయిపోయిన తర్వాత నా బ్యాక్గ్రౌండ్ ఇక మొత్తం చీకటే, మీకు ఏం కనబడదు అడిదిక్కు. ఇంకా గట్ సైడ్ చూసినట్టయితే మా విలేజ్ కనబడుతుంది, ఇక ఓడ వెనక సైడ్ మా విలేజ్ కనబడుతుంది. సో అంతకు మించి ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇక ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లగా పోదాం, ఇక చూసుకుంటా కట్టెలు అయితే తెచ్చుకుందాం. ఎక్కువ అవసరం లేదు, చిన్న పెడతా, ఒక పొరక లాంటిది ఏదైనా దొరికినా సరే మనకు మొత్తం సెట్ అయిపోతుంది. ఇక కావాల్సిన కట్టెలన్నీ అయితే ఇక్కడ సమకూర్చుకున్నా. ఆల్రెడీ కొన్ని కట్టెలు ఇక్కడ ఉండే, ఇక కొన్ని కట్టెలు అయితే నేను తెచ్చుకున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే అగ్గిపేట తీసుకురాలేదు మెయిన్. ఇంతకు మనం గ్యాస్ ముట్టించినాం కదా, దాంతో ఈ కట్టెలు అయితే ముట్టేయాలి. సో మనకి ఎటువంటి ఒక కవర్ అన్నా పేపర్ అన్నా ఏదో ఒకటి కావాలి, లేకపోతే ముట్టించడం కష్టం. అంతేకాకుండా ఇప్పుడు కొద్దిగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇడిదిక్కున్న చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడ ఉన్న పెట్టినామంట బయటికి పోకుండా చూసుకోవాలి, అందుకే చిన్న పెడదాం అనుకుంటున్నాం. మ్యాక్సిమం ఈ దొడ్డు కట్టెలన్నీ సైడ్ తీసేసి ఓన్లీ పొరకతోటి మంట పెడదాం అంతే. ఈ మంట పెట్టడానికి అన్ని కష్టాలు అయితే వాళ్ళలేదు. సో ఫైనల్గా మంటనైతే రెడీ అయిపోయింది. ఎక్కువ పెడతలేదని చెప్పినా కదా, ఇంతకంటే ఎక్కువ దీన్ని ఓనియా చిన్న పుల్లలు వేసుకుంటా కొద్దిగా మంటనైతే ఉండే. అక్కడ ఒక చిన్న అగ్గులు లాంటివి ఉన్నా సరే అడవి జంతువులు ఏమైనా ఉన్నట్టయితే కొద్దిగా దగ్గర రావు. మనకు అడవి పందులు అయితే దీని నుంచి వచ్చే పొగకే చాలా దూరం ఉంటాయి అవి. సో అందుకే అవి ఎస్పెషల్గా వీటి కోసం అయితే పెట్టిన. దీన్ని అడిగి దాటి బయటికి ఓనియద్ది. ఇవరి దాకా చల్లగా వచ్చినుండే కదా, మంట పెట్టిన తర్వాత కొద్దిగా వెచ్చగా అయింది. కొద్దిసేపు దీని దగ్గర కూర్చొని అటు ఇటు కొద్దిగా మూమెంట్ ఇచ్చి ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అదే ట్రై చేద్దాం. ఎటన్నా పోతాయి కదా సైడ్కి తిరుగుతా. మనం అటు బయటికి పోయినప్పుడు కూడా ఇది గాలికి ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళని తక్కువనే పెడదామంట.
కొండ మీద ఒకటి చిన్న గుంత లాంటిది ఉంది, ఇలా వాటర్ కూడా ఉన్నాయి. ఎక్కువ వావ్, చిన్న చిన్న చేపలు పురుగులు ఏమో తిరుగుతున్నాయి లోపలేగో. ఏమైనా ఎమర్జెన్సీకి మనకు కావాలనుకుంటే వాటర్ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో ఇదే బెనిఫిట్, మనం కూర్చున్న తాడ ఉండకుండా కొద్దిగా అటు ఇటు ఎక్స్ప్లోర్ చేసినట్టుగా తిరిగితే అసలు మన చుట్టుపక్కల ఏముంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇవరిదాకా నేను అక్కడ పైన ఉన్నా, అసలు ఇక్కడ ఉందని కూడా నేను చూడలేదు. ఇప్పుడు వచ్చి చూసే వరకు మనకు కొద్దిగా ఐడియా వచ్చిందనమాట ఇక్కడ వాటర్ అని. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అవి. పెద్ద బల్లి, ఇది బల్లా ఉడుంపిల్లను అర్థమవుతలేదు, మీరు చూడొచ్చు. జంప్ చేసింది. నేను అప్పటి నుంచి చెప్తున్నా ఇక్కడ మేబీ అడవి పందులు వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి. మన టెంట్ ఉన్న ఏరియా నుంచి జస్ట్ ఒక 50 feet దూరంలోనే ఇక్కడ ఆల్రెడీ వచ్చిపోయినాయి. ఇగో ఇక్కడ మొత్తం తోడినాయి. ఇది అడవి పందుల పని, ఇది మొత్తం తోడినాయి. ఇగో అవిటి కాళ్ళచ్చులు కూడా మీకు ఏర్పడుతున్నాయి కావచ్చు కొద్దిగా. ఇగో ఇవన్నీ కాళ్ళచ్చులు ఇట్లా గడ్డి ఉన్న ఏరియా దగ్గరికి బాగా వస్తాయి. ఇక్కడ నుంచి కొద్దిగా అక్కడ పైనే మన టెంట్ అవుతుంది. నైట్ టైం ఏదైనా అలజడి అయ్యి ఏదైనా సౌండ్ కానీ వినబడ్డది అనుకోండి, నేను భయపడకుండా క్యాప్చర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పక్కన బండలు ఉన్నాయి కదా, దాని పైన ఎక్కితే అవిటికి ఎక్కరాదా, అక్కడ నుంచి క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మొత్తం దోడిపోయినాయి. ఇగో చిన్న చిన్న బొరియలు ఉన్నాయి. మొత్తం భయంకరంగా ఉంది. ఇప్పటికైతే నాకు ఏం టెన్షన్ లేదు. ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ నాకు నార్మల్గానే ఉంది, ఏం భయం అయితే లేదు. నైట్ ఎట్లుంటుందో చూద్దాం. ఇక్కడ కూడా ఒక చిన్న గుంత లాంటివి ఉంది కానీ ఇలా వాటర్ లేవు. ఇంత మనం అక్కడ చూసిన దాంట్లో వాటర్ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న బొరియలు లాంటివి ఉన్నాయి, మీరు చూడొచ్చు. మేబీ ఇలా పందులు ఇట్లా వండుకుంటే మరి ఏమవుతుందో తెలియదు. అవిటికైతే పర్ఫెక్ట్ మంచిగా ఉంది. వస్తే మాత్రం వాళ్ళ టెండర్ వేసేస్తాయి అవి. అక్కడ సైడ్ చిన్న లైట్లు కనబడుతున్నాయి కదా, అది మొత్తం మా విలేజే. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి నేను అక్కడ విలేజ్ దగ్గర దాకా పోదామన్నా కానీ నాకు ఎంత లేదన్నా ఒక 15-20 minutes కంటే ఇంకెక్కువనే పడుతుంది. సో అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ పాములతో బాధ, అటు ఇటు తిరిగినప్పుడు చూసుకోవాలి. అందుకే షూ వేసుకొని వచ్చిన, నేను ఉత్తగా రాలే. మంట పోతుంది, మళ్ళీ మంట పెడదాం చిన్న. ఇంతకుముందుగా చూసారుగా మీరు, అక్కడ పందులు వచ్చిపోయినాయి ఆల్రెడీ. ఈ అగ్గి పోకుండా చూసుకోవాలి నైట్ మొత్తం. ఇప్పుడైతే మన దగ్గర ఆలూ చిప్స్ అయితే ఉన్నాయి. అదంతా తిరిగి వచ్చినా కదా, కొద్దిగా దమ్ పట్టినట్టు అయింది. ఆలూ చిప్స్ అయితే తింటున్నా. అంతేకాకుండా ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. అది ఏంటంటే పావు బజ్జో వడాపావు ఏదో తీసుకొచ్చిన. మనం ఎప్పుడు తిన్నామంటే ఒకసారి వర్షంలో గుట్టెక్కినాం. చాలామంది తెలిసిందో లేదో, వర్షంలో రాత్రి గుట్టెక్కినాం. ఆ గుట్టెక్కిన తర్వాత వడాపావ్ అంటే డబ్బా రొట్టెలో పెట్టుకొని తింటారు కదా, అదేమో ట్రై చేసినాం. వడాపావ్ అంటారు కావచ్చు, నేను దాని మీద చూసినాక చెప్తాను, నాకు అంత ఐడియా లేదు. లాస్ట్ టైం మనం వెజ్ పులావ్ ట్రై చేసినాం సోలో దాంట్లో. ఈసారి వడాపావ్ అయితే పెట్టుకున్నాను అనమాట. చూద్దాం అది టేస్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. దాన్ని మనం నైట్ డిన్నర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఏమో రండి, ఈ పక్క పని గుట్ట చూపించినా కదా నేను మీకు, అలా మొత్తం శల్కనే అది. మళ్ళీ ఒక మిస్టేక్ అయినా నుంచి వాటర్ తక్కువ తెచ్చుకున్నా, 2 బాటిల్ తెచ్చుకున్నా. అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయింది. ఇప్పుడు ఆలుగడ్డ చిప్స్ తిన్నా కదా, అవి కారం కారం ఉన్నాయి. వచ్చి వాటర్ తాగుదామని చూసే వరకల్లా వాటర్ లేవు. ఇది కొండ ఎక్క వరకల్నే అయిపోయింది ఆల్మోస్ట్. నేను ఇక్కడికి వచ్చి టెంట్ వేసుకునే వరకల్లా ఇది ఖతం అయిపోయింది బాటిల్. నేను అక్కడ తాగి మొత్తం గరం గరం అయినా అని చెప్పేసి కొద్దిగా ఇట్లా వాటర్ పోసుకున్నా. అది నేను చేసిన మిస్టేక్ అయింది. ఎంత లేదన్నా ఇంత వాటర్ వేస్ట్ కావచ్చు. అవి ఇట్లా ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడు మనం మెయిన్ ప్రిజర్వ్ చేసుకోవాల్సింది వాటర్, షెల్టర్. ఇక వేరే ఏమున్నా సరే, తినకున్నా సరే తిన్నా సరే కానీ కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది. అట్లా ఇంతకుముందు మనం కాఫీ చేసినాం కదా, అప్పుడు కూడా కొద్దిగా వాటర్ అయిపోయినాయి ఇంకో బాటిల్. ఇప్పుడు నా దగ్గర కేవలం మిగిలింది ఇంత వాటర్ మాత్రమే. ఇంత వాటర్తో ఇప్పుడు నేను కుక్ చేసుకోవాలి, కొద్దిగా తాగనీకి ఉంచుకోవాలి. నైట్ టైం ఏ సిచ్యువేషన్ అయినా రావచ్చు, కొద్దిగా నన్న గొంతులు అడుపుకునే మందమని ఉండాలి. ఇప్పుడు దీంతో ఎట్లా ఏం కథ నాకు అర్థమవుతలేదు. చూద్దాం, మ్యాక్సిమం సర్వైవ్ కానీ ట్రై చేద్దాం.
ఇప్పుడు వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. కాకపోతే దానికంటే ముందు ఒకసారి కామెంట్స్ అయితే చదువుతా. లాస్ట్ టైం మనం సేమ్ డిన్నర్ ముందే కామెంట్స్ అయితే చదివిన. ఆ సోలో వీడియో మీద ఎవరెవరు కామెంట్ చేసిరని చెప్పేసి ఇప్పుడు చూసి అవే కామెంట్లు అయితే రీడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ ఉంటే మీకు కూడా బోరింగ్ ఉంది కావచ్చు, కొద్దిగా స్పేస్ చేంజ్ చేద్దాం. అటు సైడ్ అయినా వేరే సైడ్ వెళ్తా, మా ఊరు బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని కామెంట్ చదువుతా చూడండి. సో ఫస్ట్ కామెంట్ అయితే రీడ్ చేస్తున్నా. అది వచ్చేసి ఏంటంటే అరుణ్ కుమార్ అని అయితే కామెంట్ చేసిండు. డ్రోన్ షాట్ సూపర్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. నేను అనుకున్న తీసేటప్పుడే అనుకున్నా ఆ వీడియోకి పానం వచ్చిందంటే మొత్తం డ్రోన్ షాట్స్ తోటే, ఒక్కొక్క షాట్ ఎక్కడెక్కడ రావాలి ఏం కథ అని చెప్పేసి టైం తీసుకొని మరీ అవన్నీ సెట్ తీసుకుంటా అయితే పోయినాం. అంతేకాకుండా మనం క్యాంపింగ్లో ఉన్నప్పుడు కూడా సన్సెట్ షాట్స్ కావచ్చు, చందమామ షాట్స్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ షాట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి సూపర్ వచ్చింది. నేను దేనికోసం ఎగ్జైటెడ్గా ఉన్నా అంటే ఇక్కడ నుంచి సన్ రైజ్ ఏ విధంగా కనబడుతుంది అని చెప్పేసి చూద్దాం అనుకుంటున్నా. చాలామంది అరకు అటు ఇటు పోతారు కదా, మన దగ్గర ఉన్న మంచి మంచి ప్లేసెసే మిస్ అవుతూ ఉంటారు అనమాట. అందులో నా దగ్గర నేను వెతుక్కుంటూ ఉంటున్నాను మా విలేజ్ దగ్గర నుంచి వెళ్ళి. పోయినా సరే వాటర్లో అయినా సరే, ఇప్పుడు కొండ పైన అయినా సరే, నెక్స్ట్ టైం ఇంకెక్కడ ఉంటానో అక్కడ నుంచి అయినా సరే సన్ రైజ్ సన్సెట్ ఆ వ్యూస్ ఎట్లున్నాయి అని చెప్పేసి నేను చూసి అయితే ఎంజాయ్ అయిపోతున్నా. సో ఇందులో కూడా నేను ఇంతకుముందుకు వచ్చినప్పుడు ఒక 2-3 డ్రోన్ షాట్స్ చూసిన. సామాన్ ఎక్కువ తీయలేకపోయినా ఐ హోప్ అది తీసిన 2-3 అన్నా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. రేపు మార్నింగ్ ట్రై చేద్దాం ఏమైనా ఉంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూనిక్ సర్కార్ అయితే కామెంట్ చేసిండు. సోలో గోస్ట్ హంటింగ్ అన్నమాట, చేద్దాం. ఇటువంటి సోలో వీడియోలు ఒక 2-3 వచ్చిన తర్వాత వాటిపైన మీ సపోర్ట్ను బట్టి చేద్దాం. ఇక ఫస్టే సోలో పెట్టుకున్నట్టయితే బాగోదు, భయం అవుతుంది. మెయిన్ కొద్దిగా మనకు అలవాటు పడ్డాక గోస్ట్ హంటింగ్ కూడా పోదాం సోలో. ఎవరో నరసింహులని కామెంట్ చేసిండు. సోలో క్యాంపింగ్ విత్ కెమెరామెన్ అట. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పిన మనోళ్ళు అక్కడనే వదిలేసిపోతున్నా అని చెప్పేసి. మనోళ్ళు అక్కడ దాకా వచ్చిర్రు. ఆ తర్వాత కూడా నేను మళ్ళీ వీడియోలో చెప్పిన మనోళ్ళు వెళ్ళిపోతుర్రు అని చెప్పేసి. వాడు అక్కడ గడ్డకున్నాడు ఎవడో ఒకడు, అంటే ఫోన్లో లైట్ పెట్టుకున్నట్టున్నాడు. మేబీ ఆ లైట్ మీకు కనబడచ్చు, నేను లేరని చెప్తలేను. ఉండే కొద్దిసేపటి దాకా నైట్ని అక్కడ పడుకునే టైంకో అంత ముందు టైంకో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వీడియోలో కూడా చెప్పినాయి అది. ఇటువంటి మీరు గమనిస్తారు కానీ నేను చెప్పింది మీరు ఇన్లే కావచ్చు, దానివల్ల ఈ కామెంట్ పెట్టినట్టున్నాడు. ఇంకొక ఆయన కెమెరామెన్ లేడురా బాబు అని చెప్పేసి కామెంట్ చేసిండు. కెమెరామెన్ లేడు, ఫుటేజ్ అన్ని తీసుకునే నేనే. కాకపోతే మనోళ్ళు స్టాఫ్ బయట ఒకడు ఉండే, డింపియాడ్ ఉండే. ఒకలేని డింపియాడ్ ఆల్రెడీ ఫుటేజ్ చెప్తాడు మీకు, ఆల్రెడీ సామ్సంగ్ దానిలో చూపిస్తాడు అన్న సెట్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి. కొద్దిగా చీకటైనంత వరకు కూడా ఉన్నాడు. చీకటైనాక వెళ్ళిపోయింది, అది ఫుటేజ్లో కూడా చెప్పిన. సో ఈయన ఏమనుకుని కామెంట్ పెట్టినేమో అర్థమవుతలేదు. ఇంకా వెరైటీగా సోలో క్యాంపింగ్ విత్ కెమెరామెన్ అని చెప్పేసి ఆ లాఫింగ్ ఇమోజీలు ఒకటి ఇటువంటి చూసినప్పుడు అంతే అనిపిస్తుంది. ఆల్రెడీ ఒక ఆయన వాళ్ళు రిప్లై ఇచ్చేసిండు, కెమెరామెన్ లేడరా బాబు అని చెప్పేసి. అర్థమైన వాళ్ళకి అట్లా ఇస్తారు, అర్థం కాని వాళ్ళకి ఇట్లా కామెంట్ పెడతారు. నో ప్రాబ్లం. ప్రతిసారి మనకు ఫేవర్గా ఉన్న కామెంట్లు చదవకుండా ఇటువంటి కొన్ని జనాలకు అర్థం కావాల్సిన కామెంట్లు కూడా చదువుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సరిత 1805 అయితే కామెంట్ చేసారు. నైట్ వ్యూ చాలా 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 బాగుందని కామెంట్ చేశారు. నాకు కూడా చాలా నచ్చింది. ఆ వీడియో నేను ఎడిట్ చేసిన నేనే, ప్లస్ ఎడిట్ చేసేటప్పుడు నేనే చూసిన, తీసేటప్పుడు నేనే చూసుకున్నా, ఎడిట్ అయిన తర్వాత 2-3 సార్లు చూసిన, అప్లోడ్ అయిన తర్వాత 2-3 సార్లు చూసిన ఆ నైట్ షాట్ కోసం. ఎందుకంటే వెనక చందమామ ఉండి అది వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంటే పక్కపుండి బోట్లో నేను వఫీ ఏదో తిన్నా, నాకు అంత ఐడియా లేదు. ఆ షాట్ చాలా బాగా వచ్చింది, అది మస్తు మందికి నచ్చింది అది. సో ఫైనల్ ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. ఎక్కువ అవ్వదలుచుకోవడం, మీరు బోరింగ్ అయిపోతారు. ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడైనా సోలో క్యాంపింగ్ చేసినప్పుడు అందులో అయితే కామెంట్స్ చదువుదాం. మీరు టీం అందరూ ఉండే వాటి కింద కామెంట్ చేసినప్పుడు టీం అందరితో చేసినప్పుడు చదువుతా. సోలో కింద వచ్చినాయి సోలోలో చదువుతా. ఏదైనా ఓవర్ నైట్లో చదువుదాం, రివెంజ్ ఛాలెంజ్ చదువుదాం. ఈ విధంగా కంటిన్యూ అయితే చేద్దాం. సో ఇప్పటికైతే లేట్ అయిపోతుంది. ఇక టైం వచ్చేసి దగ్గర 9:30 అయితే అవుతుంది. అటు ఇటు నేను మెస్లీ అది చేసే వరకల్లా ఇప్పుడు మెల్లగా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అది అప్పుడు వర్షం కొట్టినప్పుడు కొండపైన ఉన్నామన్నాం కదా, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు టచ్ చేయలేదు. అది ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి చూడాలి. అంతేకాకుండా మెయిన్గా మన దగ్గర వాటర్ తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ వాటర్ తోటి ఇప్పుడు దాన్ని ఎట్లా కుక్ చేయాలని చెప్పేసి చూడాలి. అది అయిపోతే తిని ఒకసారి మళ్ళీ మన సరౌండింగ్స్ ఒకసారి చూసుకొని పడుకుందాం. ఇప్పుడైతే మన దగ్గర వాటర్ లేని కారణంగా ఇంతకుముందు మనం కాఫీ వేసుకోవడానికి పాలు మరగబెట్టినాం కదా, అదే బాగోని అదే విధంగా పెట్టేస్తున్నా. ఏం లేదు, ఇప్పుడు దీనిలో వాటర్ మరిగితే అది కూడా ఉసిపోతుంది. మనకు కావాల్సింది ఏంటంటే దీని లోపల మనకు ఇన్స్టెంట్ కవర్తో పాటు వస్తుంది అనమాట. ఇది పెట్టి మనకు వేడి నీళ్ళలో మరుగుతే సరిపోతుంది. సో ఇప్పుడైతే దాన్ని అదే విధంగా పెట్టేస్తున్నాయి. ఇంతకుముందు నేను మీకు చెప్పినా కదా వడాపావు పావు బజ్జీ అని చెప్పి నేను కన్ఫ్యూజ్ అయినా. పావు బజ్జీ ఇది అంటే ఇటువంటి మనకు ఒక మిక్చర్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టెంట్గా హీట్ చేసుకొని డైరెక్ట్ బ్రెడ్తో తినడమే ఉంటుంది. సో ఇప్పుడు దీని అయితే ఇప్పుదాం. ఆల్రెడీ మీరు పోయినసారి వెజ్ పులావ్ మనం చేసుకున్నాం కదా, అందులో మీరు చూసే ఉంటారు, సేమ్ అటువంటి కవరే వస్తుంది అనమాట. ఈ సోలో క్యాంపింగ్స్ వల్ల మ్యాక్సిమం నేను ఇవే ప్రిఫర్ చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళని తొందర అయిపోతుంది. మనకు టీం ఉన్నట్టయితే అందరితో కలిసి చేస్తున్నప్పుడు పెద్ద క్వాంటిటీలో కావాలి కాబట్టి అప్పుడు కట్టింగ్ కుకింగ్ కొద్దిగా టైం తీసుకుంటుంది. సో అప్పుడు ఆ విధంగా ఉంటుంది.
నేను సోలో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇటువంటి ఇన్స్టెంట్గా ట్రై చేస్తున్నా. మరీ మ్యాగీ పెట్టుకుంటే కూడా బాగుండదు కాబట్టి ఇటువంటి డిఫరెంట్ అయితే ట్రై చేస్తున్నా. ఇప్పుడు సేమ్ దాని లెక్క దీన్ని నిప్పకుండా డైరెక్ట్ వేడి వాటర్లో వేసేయాలి. మనకి వితిన్ 4-5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. డైరెక్ట్గా మనం తినడమే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని వాటర్లో వేసేస్తాం. సో మొత్తానికి అయితే గరం గరం మన పావు బజీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు గరం ఉంది, చల్ల వాతావరణం ఉంది, మన పావు బజీ గరం గరం ఉంది. దానికోసం నేను తెచ్చుకున్న బ్రౌన్ బ్రెడ్. అసలు దీనికోసం బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేయరు కావచ్చు. నార్మల్గా మనం ఎప్పుడు పావు బజీ చూసినా సరే ఇంకా రౌండ్ బ్రెడ్లలో పెట్టుకొని తింటారు అనమాట. నేను ఏదో ఇది పట్టుకొచ్చిన మరి ఆగమా చూద్దాం మరి ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పుడైతే దీన్ని ఇప్పేస్తున్నా. ఇప్పుడు మీకు ఇట్లా కనబడుతుంది నార్మల్గా. ఇప్పుడు ఇప్పేయగానే మొత్తం పొగలు వస్తాయి అలాగే. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, యావరేజ్ ఉంది, తినొచ్చు. కాకపోతే మనం ఉన్న సిచ్యువేషన్స్లో సర్వైవ్ కానికి ది బెస్ట్ ఫుడ్ అనుకోవచ్చు. కానీ దీనికంటే వెజ్ పులావ్ బాగుండే. యాక్చువల్గా అదే తీసుకొద్దాం అనుకున్నా కానీ మీరు మళ్ళీ వీడియోలలో ఊకే అదేనా అని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి తీసుకురాలి. ఒకవేళ మీరు ఈ వీడియో కింద ఏమనకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ వెజ్ పులావ్ తెచ్చుకుంటా. మొత్తం సమానంతా లోపల పెట్టేసిన. కొద్దిగా కారం కారం ఉంది. ఇంతకుముందు మనం తిన్నది పావు బజీ. కొద్దిగా వాటర్ తాగుదామంటే వాటర్ అయితే లేవు, మొత్తం అయిపోయినాయి. లాస్ట్ కొన్ని మిగిలించుకున్న తాగుదామని. కాకపోతే గిన్నెలు తినే గిన్నెలు చూసే వరకు మొత్తం దుమ్మే ఉన్నది. ఇక మళ్ళీ గిన్నె కడుక్కునే వరకు వాటర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే బిస్తర్ వేసేద్దాం. చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చిన ఆల్రెడీ చూసినా ఏం లేదు ఇప్పటికైతే. ఓ నైట్ చూద్దాం ఇక. నేను ప్లానింగ్ ప్రకారం అన్నీ తెచ్చుకున్నా కానీ అస్సలే మర్చిపోయినా, రగ్గు తెచ్చుకోలేదు. పోయినసారి మనం వాటర్లో పోయినప్పుడు కూడా రగ్గు తీసుకుపోయినా కానీ ఇలా ఆగమాగం రగ్గు మర్చిపోయొచ్చాను నేను. అయినా కానీ అంతగానం చలేం పెడతలేదు ఇలా. మెయిన్ ఏంటిదంటే ఇటు సైడ్ జాలి తీసుకొని పెట్టుకున్నాను అనుకోండి, మంచిగా చల్లనే ఉంటుంది, ఇక ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే జిప్ పెట్టేస్తున్నా, కెమెరాని అయితే బయటనే పెట్టేస్తున్నాను. నాకు తెలిసి ఇప్పుడు ఈ టైం కాలం వచ్చాడు నాకు తెలిసి ఇంపాసిబుల్. అవే పందులు అవి వస్తే మాత్రం మనకు ఆల్రెడీ అడిగి చిన్న పొగ వస్తుంది కాబట్టి పందులు రాకపోతుండొచ్చు. ఏదైనా వచ్చి తలుగుతున్నది వాడిపోతుంది. కానీ ఇక అది బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయ్యేదాకా కెమెరా ఆన్నే ఉంటుంది, రోల్ అయితేనే ఉంటుంది. అది నా సేఫ్టీగా అనుకోవచ్చు. ఇక దేనికోసమైనా సరే అది రన్ అవ్వండి. ఏమైనా వచ్చినా కానీ క్యాప్చర్ అవుతుంది, మీకు చూపేయడానికైనా యాజ్ ఏ ప్రూఫ్ లాగా ఉంటుంది. మొత్తం ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించింది. ఇట్లా సైడ్ నుంచి ఏదో దిమ్మ అనుకుంటూ ఉరికినట్టు. పందులు కాళ్ళ కింద ఇట్లా కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మేబీ అవే వచ్చినాయేమో అనుకుంటున్నాను నేను. మనం ఇక్కడ ఫుడ్ వండాం కాబట్టి ఆ ఫుడ్ వాసనకి ఇట్లా చూసుకుంటూ వచ్చినాయేమో. నేను అటు సైడ్ పోయి చూసే వరకు మన మంట కూడా చల్లారిపోయింది. దగ్గర టైం వచ్చేసి మీరు చూడొచ్చు గైస్, 12:34కి ఇన్సిడెంట్ అయితే నేను చూసిన. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పటికైతే నాకు ఏం కనబడతలేదు, సౌండ్ కూడా ఏం లేదు. నేను మెచ్చలే వరకు సౌండ్ కురికినాయేమో. కెమెరాని ఇట్లా దగ్గరికి కాకుండా దూరం పెట్టుంటే టెంట్ సరౌండింగ్లకు కూడా ఏమైనా వచ్చినప్పుడు కనబడుతుండే. నా వరకు అవి వచ్చినందుకు భయం ఏం లేదు. నేను టక్కన బండ మీద కురికాని ఎక్కి కూర్చుంటా కానీ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఉండే. నాకు అడవి పందులు ఇప్పటివరకు చాలాసార్లు చూపించిన మన వీడియోలలో.
కానీ ఇట్లా మనం ఒక సోలోగా ఒక దగ్గర ఉన్నప్పుడు అవి వచ్చింది అది వేరే ఉంటుంది. పందులు అయితే ఏం కాదు, ఒకవేళ వేరే ఏదైనా అయితే మాత్రం కొంచెం ప్రాబ్లమే. వచ్చి డైరెక్ట్ టెంట్ను గుద్దిరాగా నా పని అయిపోతుంది. మీకు కెమెరా ఇక్కడ నుంచి నేను మూవీ చేస్తాను కానీ ఫోన్లో చూడడానికి ట్రై చేస్తాను. కిటికీ సౌండ్ అవుతుంది కానీ ఏం కనబడతలేదు. ఏం లేదు ఇటైతే మరి. మీకు వినబడ్డది కావచ్చు సౌండ్. నాకు తెలిసి బయట ఉండి కొద్దిగా రిస్కే ఉన్నది. టెంట్లోకి వెళ్ళిపోవాలి. నాకు చూడొచ్చు మొత్తం టెన్షన్కి మొత్తం రోమాలు అన్నీ లేచినాయి. టెంట్ లోపలికి వెళ్ళిపోతున్నా. ఏదో కథకే ఉన్నది. పందులు కాదు, ఏదో తేడా కొడుతుంది. పందులు అనేటైతే ఇట్లా ఉరికినట్టు దిగుదూరం కూడా సపోర్ట్ అవుతుంది. ఇక్కడనే వచ్చి ఏమో పడుతుంది, ఏమో పడుతున్నట్టు సౌండ్ అవుతుంది కానీ అది ఏంటో పడుతుంది. కెమెరా రన్ అవుతున్నట్టే ఉంది. ఇంకా దాన్ని అదే విధంగా గిడిసే పెడదాం. ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు. ఏమైనా వచ్చినట్టయితే క్యాప్చర్ అయితే చూద్దాం. నిద్ర పట్టేటట్లేదు రాత్రి కథమే. ఇట్లా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కానీ లేకపోతే నార్మల్గా వాటర్ మీద వండుకోలేదు, అప్పుడు ఏం కాలేదు. ఆ వాటర్ ఉంటే మనకి యాజ్ ఎ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. చూపు ఆ వాటర్ లోపలికి ఏమొచ్చి మన దగ్గర రాదు, కానీ వచ్చి ఓహో ఇప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది, వర్షం వచ్చేటట్టుంది, గాడుపు పెడుతుంది. దానికే టెంట్ కొట్టుకుంటా ఉంది. దాని సౌండ్కే మేలుకు వచ్చింది నాకు. గట్సరి నుంచి చూస్తే వాన వస్తున్నట్టే అనిపిస్తుంది. నైట్ నిద్రలేదు కదా సరిగా, ఏమో వచ్చినట్టు అయింది, ఏదో సౌండ్ అయింది. నేను బయటికి తిరిగిన అటు ఇటు జరిగింది కదా, సో దానివల్ల ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు తెల్లారే ముందు కొద్దిగా నిద్ర పట్టింది. ఆ పడుకునే ముందు కూడా నేను మళ్ళీ ఒకసారి బయటికి వచ్చి చూసిన, మొత్తం ఇడికి మెరుపులు అవి వచ్చినాయి అనమాట. ఉరుములు మెరుపులు అంటారు కదా, సౌండ్ రాలే కానీ మెరిసింది దూరం అటు ఇటు. ఏదేమైనా చల్లగా భలే ఉంది వాతావరణం. ఎటు చూసినా సరే నేచర్ తోటి మీరు చూడ చెట్ల కనబడుతుందో భలే ఉన్నది. ప్రశాంతంగా చల్లని గాలి వస్తుంది, ఏం సౌండ్స్ లేవు. ఇవరిదాకా పిట్టల సౌండ్ వినబడుతుంది కొద్దిగా, అవి కూడా సైలెంట్ అయిపోయినాయి ఎందుకేమో. ఈరోజు వర్షం దంచేటట్టుంది. మీరు చూడొచ్చు మేఘాలు ఎట్లా కనబడుతున్నాయి. సన్ రైజ్ కూడా కష్టమే అనిపిస్తుంది. మనకు సన్ రైజ్ ఇటు సైడ్ నుంచే రావాలి, కానీ ఈరోజు సన్ రైజ్ వచ్చేటట్లేదు. చూద్దాం మరి. ఇటు సైడ్ అయితే ఈ మేఘం ఇప్పుడు వాన పడేటట్టే ఉంటుంది. నేను పోయేదాకా ఆగితే మంచిగా ఉంటుండే. మనం సన్ రైజ్ టైం చూసుకొని వెళ్ళిపోదాం ఈరోజు. సన్ రైజ్ కోసమే చూస్తే మేబీ సన్ రైజ్ దొరకకపోతుండొచ్చు అనిపిస్తుంది. ఏ 9కి 10కి వస్తుంది సన్ బయటికి, ఎందుకంటే ఒక లేయర్ వరకు మొత్తం మేఘాలే ఉన్నాయి. ఇప్పటిదాకా కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నా, ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు. ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదేమైనా ఎర్లీ మార్నింగ్ ఫుటేజ్ నాకు కెమెరాలో సూపర్ కనబడుతుంది. సో ఈ కొద్దిగా షేకేజ్ లేకపోతే కెమెరాలో పట్టుకొని ఈ విధంగా బ్లాగ్స్ కూడా తీయచ్చు.
సో ఈ పెద్ద లెన్స్ కాబట్టి ఇంకా ప్రాబ్లం అవుతుంది, కానీ చిన్న లెన్స్ ఉన్నట్టయితే మనం నార్మల్గా వ్లాగ్స్ తీస్తాం కదా, ఫోన్లో తీసేబల్ కెమెరాలో తీసుకోవచ్చు. పిట్టలు వస్తుంది ఇప్పుడు కొద్దిగా మీకు వినబడుతుంది కావచ్చు. నేను సైలెంట్గా ఉంటా, ఒకసారి ట్రై చేయండి నేను నీకు. యాక్చువల్గా సన్ రైజ్ వచ్చేసి 6:20కి ఏమో ఉంది గూగుల్లో చూస్తే. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడొచ్చు 7 అయితే అవుతుంది, 6:53. నేను మళ్ళీ ఒకసారి మీకు వినిపిస్తా కావాలనుకుంటే. హే గూగుల్, వాట్ ఈస్ ద సన్ రైజ్ టైమ్? మీరు చూడవచ్చు 6:22కి అయితే ఉంది సన్ రైజ్ టైము. సో ఇప్పుడు వచ్చేసి అఫీషియల్గా మన క్యాంపింగ్ ఓవర్ నైట్, సోలో క్యాంపింగ్, సోలో ఓవర్ నైట్ మీరు ఏదనుకుంటే అది కంప్లీట్ అయితే అయిపోయినట్టు. నెక్స్ట్ ఏ ప్లేస్లో చేద్దామో కామెంట్ అయితే చేయండి. సోలోగానే ఆల్రెడీ వాటర్ పైన అయిపోయింది, అండర్ గ్రౌండ్ అయిపోయింది, హిల్ పైన అయిపోయింది, ఇంకెక్కడ వేయచ్చు మీరు ఏదైనా ఐడియాస్ ఇస్తే దాని ప్రకారం అయితే చేద్దాం. సో అలాగే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మన టీంతో కూడా వద్దాం. భలే అనిపించింది, మిస్ అయినా కాకపోతే అందరు ఉన్నట్టయితే కొద్దిగా ఫన్ వస్తుంది, అది వేరే ఉంటుంది కథ. ఒక్కరినే ఉండే వరకు కొద్దిగా బోర్ అయిపోయినా, కాకపోతే మ్యాక్సిమం మీకు అవుట్పుట్ చేయడానికి అయితే ట్రై చేసిన, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న సామాన్ మొత్తం తీసుకొని నిన్న ఏ రూట్ నుంచి అయితే వచ్చామో అదే రూట్ నుంచి మళ్ళీ రివర్స్ అయితే వెళ్ళిపోవాలి. ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. సోలో ఉంటే ఇవన్నీ కష్టాలే. మీకు బ్లూ పేర్స్లో ఎందుకు పెడుతున్నా అంటే ఎవరో ఒకరు మీతో ఉన్నారని చెప్పేసి కామెంట్లు చేస్తారు కదా, వాళ్ళ కోసం అయితే పెడుతున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ కెమెరా అయితే ప్లేస్ చేసిన. ఇప్పుడు కార్ ఇక్కడ నుంచి వెళ్తుంది, ఆ షాట్ కావాలి కాబట్టి నేనే సెట్ చేసుకొని మళ్ళీ నేను వెళ్తున్నా. మీరు చూడొచ్చు నాతో ఎవ్వరు లేరు, ఒక్కనే పోతున్నా. కొండపైన పోయిన తర్వాత ఎట్లుండో చూద్దాం. ఈవెన్ కార్లో కూడా మీరు చూడొచ్చు ఎవ్వరు లేరు. వాళ్ళందరినీ గ్యారేజ్ దగ్గర ఇట్సా పెట్టొచ్చేసిన. కార్ లోపల నో బడీ ఇన్సైడ్. ఓకే, డిక్కీలో కూర్చున్నాను అనుకుంటున్నాము, ఎవరు లేరు. కొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడు నాకు ఒక షాట్ కావాలి. కార్ ఇక్కడ ఆగుతుంది, డిక్కీలోకి వెళ్ళి నేను సామాన్ తీసుకునే షాట్. దానికోసం ఇక్కడ ఆల్రెడీ కెమెరా సెట్ చేసుకున్నా. పొజిషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో కార్ అక్కడనే ఆపి ఇక్కడ సెట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఆ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కెమెరాని ప్యాక్ చేసుకొని ముందుకైతే వెళ్ళాలన్నమాట. రికార్డింగ్ ఆన్ చేసి వెళ్తున్నాయి. చలో ఇప్పుడు కార్ స్టార్ట్ చేసి మళ్ళీ మూవ్ చేసుకోవాలి. ఆ షాట్ తీసుకున్నాక మళ్ళీ ఆఫ్ చేయాలి, మళ్ళీ కెమెరా తీసుకొని పోవాలి. డబల్ పని అవుతుంది.